ఈ మధ్య మన ఇండియన్ ఫ్రూట్ మార్కెట్లో మనకి పరిచయం లేనివి వింత వింతగా ఉండేటటువంటి కొన్ని పండ్లు కనిపిస్తున్నాయి. ఎందుకు వచ్చిన తిప్పలే అమ్మో వీటిని తింటే ఏమన్నా ఇబ్బంది ఏమోనని చాలామంది వీటిని టచ్ చేయడానికి కూడా భయపడుతున్నారు. కానీ వీటిలో కొన్ని కొన్ని అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. ఈరోజు నేను మీకు చెప్పబోయేది వాటర్ యాపిల్ గురించి. ఈ వాటర్ యాపిల్ గురించి చెప్పాల్సి వస్తే ఒక ముక్కలో అందరికీ ఆరోగ్యాన్ని ప్రసాదించే సూపర్ పిల్ అని చెప్పొచ్చు ఈ వాటర్ యాపిల్ గురించి. దీని ప్రయోజనాలు, దీని ప్రత్యేకతలు, అసలు దీని గుణగణాలు, అలాగే దీన్ని రకరకాల సమస్యల్లో వాడాల్సినటువంటి విధానం, ఈ సమాచారాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ విషయం మనం తెలుసుకోబోతున్నాం. వాటర్ యాపిల్, దీని ప్రత్యేకతలు, దీని ప్రాధాన్యతలు, దీని ఔషధ విలువలు, అలాగే దీని ప్రత్యేక గుణకర్మలు, ఈ సమాచారం తెలుసుకుందాం. పేర్ల విషయానికి వస్తే దీన్ని వాటర్ యాపిల్ అని ఎందుకంటారంటే, మామూలుగా యాపిల్ అందరికీ ఉపయోగం కదా, యాపిల్లో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అన్ని ఉపయోగాలు దీంట్లో ఉన్నాయన్న ఉద్దేశంతో అంటారు. కానీ నిజానికి యాపిల్ టేస్ట్ వేరు, దీని టేస్ట్ వేరు. అయితే దీని ప్రత్యేకత ఏంటంటే యాపిల్లో కంటే ఎక్కువ మొత్తంలో దీంట్లో నీళ్లు ఉంటాయి. ఎంత నీళ్ళు అంటే దీన్ని ఒక్కదాన్ని మీరు తింటే ఇక ఒక 2-3 లీటర్ల నీళ్లు తాగితే ఎంత దాహార్తి తీరుతుందో అంత హ్యాపీగా అనిపిస్తుంది ఎండాకాలం. అందుకనే దీన్ని వాటర్ యాపిల్ అంటారు. అలాగే దీని ప్రత్యేకమైనటువంటి వాసన, అంటే రోజు ఫ్లవర్స్ నుంచి ఎలాంటి వాసన వస్తుందో అలాంటి వాసన వస్తూ ఉంటుంది. అందుకని రోజ్ యాపిల్ అని కూడా దీన్ని పిలుస్తారు. దీని బొటానికల్ నేము సైజీజియం యాక్వియం. యాక్వియం అంటే యాక్వేరియం అంటే మీకు తెలిసిందే కదా, నీళ్లు అని. అంటే ఎక్కువ నీళ్లు ఉండేటటువంటి పండు అన్న ఉద్దేశంతో దీనికి శాస్త్రీయ నామం ఉంది. నిజానికి ఇది ఆగ్నేషియా దేశాలకు సంబంధించింది. అయితే భారతదేశంలో కూడా కొన్ని ఉష్ణమండల ప్రాంతాల్లో ఇది మనకి కనిపిస్తూ ఉంటుంది. దీనికి బోల్డ్ అనే ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అంటే హెల్త్ని కాపాడుతుంది, గుండెని కాపాడుతుంది, అన్నిటికీ మించి కాలేయ రుగ్మతలు ఉన్న వాళ్ళకి ఒక మంచి బెస్ట్ ఫుడ్ లాగా, ఒక మెడిసిన్ లాగా ఇది ఉపయోగపడుతుంది. దీని ఇంకొక ప్రత్యేకత, దీంట్లో అసలు నెగ్లిజిబుల్గా సీడ్స్ ఉంటాయి, అంతా కండే. ఈ కండు ఉండేటటువంటి ఈ పండుకి ఔషధ గుణాలు చాలా ఎక్కువ. దీన్ని సాంప్రదాయ వైద్యంలో, ఆయుర్వేదంలో, హోమ్ రెమెడీగా రకరకాలుగా వాడుతూ ఉంటాం. అయితే ఇక్కడే కొంత కన్ఫ్యూజన్ ఉంది కొంతమందికి. ఏంటంటే ఇది వ్యాక్స్ యాపిల్ అని ఇంకొక పేరు వింటూ ఉంటారు. వ్యాక్స్ యాపిల్, వాటర్ యాపిల్ మధ్య ఉండేటువంటి తేడా తెలుసుకోవాలి. మెయిన్గా కమర్షియల్గా దీన్ని కొనాలనుకున్నప్పుడు ఏది వాటర్ యాపిల్, ఏది వ్యాక్స్ యాపిల్ అనేది తేడా తెలుసుకోవాలి. వ్యాక్స్ యాపిల్ అనేది ఏంటంటే సైజీజియం సమరాంజన్స్ అనేటటువంటి బొటానికల్ సోర్స్. ఇది తేడా బేసిక్గా. కాబట్టి దీన్ని గుర్తుంచుకోవాలి. సైజీజియం సమరాంజన్స్ అనేటటువంటి పేరు ఆరిజిన్ నుంచి ఇది వస్తుంది. ఇది వ్యాక్స్ యాపిల్ అనేది, ఇది తేడా. దీన్ని ఇంటర్చేంజబుల్గా దీని బదులు అది, దాని బదులు ఇది వాడుతూ ఉంటారు. కానీ ప్రత్యేకంగా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే వాటర్ యాపిల్. ఈరోజు మనం దీని గురించే వివరంగా తెలుసుకోబోతున్నాం. దీని పేరు సైజీజియం యాక్వియం అనే బొటానికల్ నేమ్ ఇది. దీనికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. దీన్ని అంటే కొన్నిసార్లు ఆ జావా యాపిల్కి పర్యాపదంగా దీన్ని వాడుతూ ఉంటారు. కానీ అది వేరు, ఇది వేరు. ఇది మీరు గుర్తుంచుకోండి. ఇక అసలైనటువంటి ఇంకొక ఆసక్తికరమైన విషయం ఇదేంటంటే, ఈ వాటర్ యాపిల్స్ అనేవి ఎక్కడ పెరుగుతాయి? ఇది సాధారణంగా ఇది వాటర్ యాపిల్ కాబట్టి వాటర్ ఉంటుంది కాబట్టి ఇవి నీరు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతంలో పెరుగుతూ ఉంటాయి. సహజంగా తడి, అలాగే వెచ్చని ఉష్ణోగ్రత, ఇంకా తేమ, ఈ 3 ఉండాలి. తడి ఉండాలి, వెచ్చగా ఉండాలి, అలాగే తేమ ఉండాలి. ఇలాంటి 3టితో కూడినటువంటి వాతావరణ పరిస్థితుల్లో ఇది పెరుగుతుంది. హైదరాబాద్లో కూడా ఇది ఈ మధ్య పెంచుతూనే ఉన్నారు. ఇక్కడ నేలలో ఈ తేమ శాతం అనేది కాస్త ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇలాంటి పరిస్థితులలో ఇది పెరుగుతుంది. ఇక దీన్ని ఇంకొక ప్రత్యేకత అంటే ఎంటైర్ వరల్డ్ కనుక మనం చూస్తే ఆగ్నేషియా అంటే మలేషియా కానీ, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, అలాగే మన భారతదేశం, శ్రీలంక, ఇలాంటి వాటిలో ఇది ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. ఈ మధ్య దీన్ని యూజెస్ రీత్యా ఇది యునైటెడ్ స్టేట్స్లో కూడా ఇది అక్కడక్కడ దొరుకుతూనే ఉంది. సరే, ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం, ఇది మిట్టేసి కుటుంబానికి సంబంధించింది. దీని హైట్ కనుక చూస్తే 3 నుంచి 10 మీటర్ల వరకు పెరుగుతుంది. ఇది లోతైనటువంటి గోధుమ రంగు బెరడు కలిగి ఉంటుంది. ఇది అలాగే కొమ్మలు, దీన్ని మీరు కనుక చూస్తే ఆ ఆకులు ఆ కొమ్మలపైన అతుక్కున్నట్టుగా ఉంటాయి. అలాగే ప్రత్యేకమైన మెరుపుతో కూడి ఉంటాయి. అలాగే కొంచెం నేరోగా, కొంచెం పొడవుగా ఉంటాయి ఆకులు అనేవి. ఈ మొక్క మే అలాగే ఆగస్టు
చివరి వరకు అంటే వేసవి నెలలలో ఎక్కువగా మనకి ఆ నెలల్లో ఆ మంత్స్లో ఎక్కువగా ఇది వికసిస్తూ ఉంటుంది. దీని పువ్వులు కనుక మీరు గమనిస్తే లేత ఆకుపచ్చ రంగులో క్రీమ్ మీ పువ్వుల్లాగా తెలుపు పువ్వుల్లాగా ఇవి వస్తాయి. దీనికి మెయిన్గా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే దీని పండ్లు ఇది ఆకుపచ్చ రంగులో ఉంటాయి పండనప్పుడు. అలాగే పండే కొద్దీ కూడా మంచి బ్రైట్ రెడ్లోకి మారతాయి, గులాబీ ఎరుపు రంగులోకి మారతాయి. ఈ పండినటువంటి ఈ వాటర్ యాపిల్స్ అనేవి మీరు చూడటానికి ఒక బెల్ ఆకారంలో ఉంటాయి. ఇది దీని ప్రత్యేకత. అలాగే దీంట్లో ఉండి లేనట్టుగా గింజ ఉంటుంది, అయితే మంచి ఆహ్లాదకరమైన వాసన కలిగి ఉంటుంది. ఇది దీని గురించి. ఇక అసలైన విషయం ఏంటంటే దీని టేస్ట్. వాటర్ యాపిల్ రుచి ఎలా ఉంటుంది అనేది మీరు తినబోతూ రుచి ఎందుకన్నట్టుగా మీరు టేస్ట్ చూడొచ్చు. కానీ వాటర్ యాపిల్ ప్రధానంగా ఈ రోజు యాపిల్ దీని రుచి ఒక రకమైనటువంటి మధురమైనటువంటి వాసన వస్తూ ఉంటుంది. అలాగే పోషకాలు కూడా దీంట్లో ఎక్కువ. అన్నిటికీ మించి దీని రంగు మంచి గులాబీ రంగులో కనిపిస్తుంది. ఇది తీపి రుచి వస్తూ ఉంటుంది. అయితే అసలైన ప్రత్యేకత ఏంటంటే క్రంచీగా ఉంటుందండి. కొరికినప్పుడు మెత్తగా అరటిపండులాగా అట్లా ఉండదు, క్రంచీగా కరకరలాడుతున్నట్టు ఉంటుంది. ఇక్కడ ఫుడ్ క్రేవింగ్స్కి ఇది ఒక మంచి ఆప్షన్, ఇది వాటర్ యాపిల్ అనేది. ఇక గ్రీన్ వాటర్ యాపిల్ తోటి కొంతమంది పచ్చళ్ళు ఇలాంటివి కూడా పెట్టుకుంటూ ఉంటారు. అయితే పండిన పండు మాత్రం దీంట్లో అద్భుతమైనటువంటి పోషక తత్వాలు ఉంటాయి. అలాగే అనేక మినరల్స్, ఆ తర్వాత అనేక విటమిన్స్ ఇవన్నీ కూడా దీంట్లో ఉంటాయి. క్యాలరీ కంటెంట్ ఏమో తక్కువ ఉంటుంది, ఇది దీని ప్రత్యేకత. కాబట్టి లావుతో అన్న భయం ఉండదు. అలాగే శాచురేటెడ్ ఫ్యాట్స్ అనేవి చాలా అసలు అల్పం, నెగ్లిజిబుల్గా ఉంటాయి. అందుకని బరువు తగ్గడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇంకొక కాంట్రాస్టింగ్ ఫీచర్ ఏంటంటే డైటరీ ఫైబర్ దీంట్లో ఎక్కువ ఉంటుంది. అంటే మెటబాలిజానికి, జీవక్రియకి ఇది సహాయపడుతుంది. గుండె పనితీరు కోసం కూడా ఇది ఉపయోగపడుతుంది, ఎందుకంటే దీంట్లో కొలెస్ట్రాల్ ఉండదు కాబట్టి. అన్నిటికీ మించి ఇమ్యూనిటీ అంటే రోగ నిరోధక శక్తిని ఇది పెంచుతుంది వాటర్ యాపిల్ అనేది. దీంట్లో వైటమిన్ సి అనేది న్యాచురల్ ఫామ్లో ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. అన్నిటికీ మించి ఇది ఇమ్యూనిటీకి హెల్ప్ఫుల్గా ఉంటుంది. సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ కూడా విటమిన్ సి అనేది, కాబట్టి ఎండ నుంచి ఇది మిమ్మల్ని రక్షిస్తుంది. అన్నిటికీ మించి ఇంకొక ప్రత్యేకత, దీంట్లో బి విటమిన్లు కూడా పుష్కలంగా ఉంటాయి. అదనంగా దీంట్లో ఐరన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది, యాంటాక్సిడెంట్ ఉంటాయి. ఇంకా ట్రేస్ ఎలిమెంట్స్ కొదవే లేదు. అలాగే ఎంజైమాటిక్ యాక్షన్కి ఇది సహాయపడుతుంది. ఫ్రీ రాడికల్స్ నష్టాన్ని అడ్డుకుంటుంది. ఇంకా దీని ఆకులను కూడా మీరు ఔషధంగా వాడుకోవచ్చు, ఫ్లావనాయిడ్స్ ఉంటాయి. ఇన్ని ఉపయోగాలు ఈ వాటర్ యాపిల్కి ఉంటాయి. కాబట్టి దీన్ని మీరు విరివిగా వంటలకి వాడుకోవచ్చు, లేకపోతే ఔషధాల తయారీకి వాడుకోవచ్చు. జస్ట్ లైక్ దట్ రసాలు, జాములు, ఊరగాయలు, సలాడ్స్ వీటి కోసం కూడా వాడచ్చు. కరకరలాడుతూ ఉంటాయి కాబట్టి దీన్ని ఒక స్నాక్ ఐటమ్గా కూడా మీరు దీన్ని వాటర్ యాపిల్ వాడుకోవచ్చు. అయితే అసలైన విషయం, వాటర్ యాపిల్ తోటి ఎలాంటి సమస్యలు తగ్గించుకోవచ్చు, దీని ఆరోగ్య ప్రయోజనాలు మనం తెలుసుకుందాం. మెయిన్గా మనం చెప్పుకోవాల్సింది, ఇది ఫ్రీ రాడికల్ డ్యామేజ్ తోటి పోరాడుతుంది. అంటే ఇది ఒక యాంటాక్సిడెంట్ కింద ఇది పనిచేస్తుంది. ఇది చాలా కీలకం, ఎందుకంటే వాటర్ యాపిల్లో విటమిన్ సి ఉంటుంది, ఇది యాంటాక్సిడెంట్. అలాగే ఫ్లావనాయిడ్స్ ఉంటాయి, మెయిన్గా దీంట్లో ఫినాలిక్ యాసిడ్, ఇలాంటివన్నీ కూడా దీంట్లో ఉంటాయి. కాబట్టి ఇది గుండె జబ్బులు, క్యాన్సర్ నివారణగా పనిచేస్తుంది, గుండె జబ్బులు ప్రివెంటివ్గా పనిచేస్తుంది, కీళ్ళనొప్పులు ఉపయోగపడుతుంది, అనేక అనారోగ్యాలని ఇది ఎదుర్కొంటుంది. ఎందుకంటే ఫ్రీ రాడికల్స్ దీంట్లో అంటే యాంటాక్సిడెంట్ కింద పనిచేస్తుంది. కాబట్టి యాంటాక్సిడెంట్ ప్రాపర్టీస్ అన్నీ దీంట్లో ఉంటాయి. కాబట్టి ఇది ఇమ్యూనిటీ బూస్ట్గా పనిచేస్తుంది, ఇలాంటి ఈ ఇన్ఫ్లమేటరీ డిజార్డర్స్ని ఎదుర్కొంటుంది. అలాగే రేడియేషన్కి గురి కాకుండా కాపాడుతుంది. పొగాకుని మీరు వాడుతున్నా, పొగాకు ఉత్పత్తులను వాడుతున్నా, వాటి వల్ల జరిగేటటువంటి నష్టాన్ని భర్తీ చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. వాటర్ యాపిల్లో ఇన్ని అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు ఉన్నాయి. ఇక అన్నిటికీ మించి ఇది వ్యాధి నిరోధక శక్తి, అంటే ఈ ఇమ్యూన్ ఫంక్షన్ ఇంప్రూవ్ చేస్తుంది. విటమిన్ సి అనుకున్నాం కదా, ఇది తెల్ల రక్త కణాల ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది. అలాగే వాటి పనితీరుని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. విటమిన్ సి యాంటాక్సిడెంట్ కాబట్టి ఆక్సీకరణ నష్టాన్ని ఇది తగ్గిస్తుంది. అన్నిటికీ మించి విటమిన్ సి జలుబు ఇలాంటివి రాకుండా కాపాడుతుంది. కొంతమందికి ఏ పండు తిన్నా కానీ దాంట్లో ఉండే కఫతత్వం వల్ల జలుబు చేస్తూ ఉంటుంది. వాటర్ యాపిల్ దీనికి ఎక్సెప్షన్. అలాగే ఇంకొకటి, ఇది ఈ స్ట్రోక్ అంటే పక్షవాతం ఈ రిస్క్ని ఇది తగ్గిస్తుంది. స్ట్రోక్ రిస్క్ని తగ్గించడానికి ఇది సహాయపడుతుంది. ఎందుకంటే దీంట్లో సోడియం ఉంటుంది. అంటే సోడియము, పొటాషియం ఈ రెండు కూడా బీపీకి సంబంధించినవి కదా. వీటిలలో సోడియం ఏమో బీపీని పెంచుతుంది, పొటాషియం బీపీని తగ్గిస్తుంది. ఎందుకంటే డయాబెటిక్లా పనిచేస్తుంది కాబట్టి. చాలా నెగ్లిజిబుల్గా సోడియం ఉంటుంది. అలాగే దీంట్లో పొటాషియం కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి డయాబెటిక్గా పనిచేస్తుంది.
కొలెస్ట్రాల్ దీంట్లో ఉండదు కాబట్టి స్ట్రోక్ రిస్క్ ఉండదు. అలాగే వాపుని ఇది ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటారు, అంటే ఆక్సీకరణ నష్టం, దీన్ని తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. ఎథెరోస్క్లెరోసిస్, రక్తపోటు ఇలాంటి సమస్యలలో ఇది ఉపయుక్తంగా ఉంటుంది. ఇక అన్నిటికీ మించి ఆ ప్లేట్లెట్స్ ఫ్లేక్స్ తయారవకుండా ఇది కాపాడుతుంది, అంటే గుండెపోటుని ఇది ప్రివెంట్ చేయడానికి సహాయపడుతుంది. ఇక అన్నిటికీ మించి దీంట్లో మనం 2 రకాల ఎల్డిఎల్, హెచ్డిఎల్ అని వింటూ ఉంటాం కదా. ఎల్డిఎల్ ఏమో హాని చేసేది, హెచ్డిఎల్ మంచి చేసేది. మంచి చేసే హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ని ఇది పెంచుతుంది. అలాగే ఈ జీవక్రియను కూడా మెరుగుపరుస్తుంది. అంటే ఈ రొటీన్ డైట్లో వాటర్ యాపిల్ మీరు తీసుకుంటూ ఉంటే దీంట్లో ఉండేటువంటి ఆ జీవరసాయన ప్రక్రియల వల్ల, ఎంజైమాటిక్ యాక్షన్స్ వల్ల ఇది ఆ కొలెస్ట్రాల్ మెటబాలిజానికి హెల్ప్ చేస్తుంది. హెచ్డిఎల్ని పెంచడం ద్వారా, ఎల్డిఎల్ని తగ్గించడం ద్వారా ఈ లిపిడ్స్ వల్ల వచ్చేటటువంటి నష్టాన్ని ఇది అడ్డుకుంటుంది. ఇంకొకటి, దీంట్లో ఫైబర్ ఉంటుంది కాబట్టి మలబద్ధకాన్ని నివారించడానికి ఇది సహాయపడుతుంది. ఇది ఇంకొక ఫ్యాసినేటింగ్ పాయింట్. డైటరీ ఫైబర్ ఉంటుంది. అలాగే దీంట్లో ఉండేటువంటి వాటర్ కంటెంట్ ఇదంతా బల్క్ ఫార్మింగ్కి సహాయపడుతుంది. ఇంకా ముఖ్యంగా ఆ పేగుల తాలూకు కదలికలకి ఇది సహాయపడుతుంది. కానీ ఒకవేళ మీకు మలబద్ధకం ఉంటే దీన్ని సింపుల్గా తింటూ ఉంటే 2వ రోజు మృదు విరేచన అవటాన్ని మీరు గమనిస్తారు. డయాబెటీస్లో వాటిల్లో డయాబెటిక్ ప్యారసిస్ అని ఆ పేగుల కదలిక ఇంపేర్ అవుతూ ఉంటుంది. అలాంటి సందర్భాల్లో కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుంది. ఇంకొకటి, దీంట్లో పొటాషియం ఉంటుంది అనుకున్నాం కదా, కాబట్టి మజిల్ క్రాంప్స్ అంటే కండరాల నొప్పిని ఇది తగ్గిస్తుంది వాటర్ యాపిల్ అనేది. అన్నిటికీ మించి కండరాల బలాన్ని ఇది పెంచుతుంది. అంటే దీంట్లో ఉండే పొటాషియం ఇది మజిల్ క్రాంప్స్ని రిలీవ్ చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే దీంట్లో ఉండేటటువంటి పీచు ఇవన్నీ పేగుల కదలికని ఇంప్రూవ్ చేస్తాయి. ఇంకొక ఆసక్తికరమైన విషయం, అసలు వాటర్ యాపిలే వాటర్ కదా, వాటర్ మిలన్ లాగా, కాబట్టి శరీరానికి తగినంత తేమను అందిస్తుంది. అంటే శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది ఈ వాటర్ యాపిల్ అనేది. ఈ హైడ్రేషన్ అనేది చాలా ముఖ్యం. మామూలుగా నీళ్ళు తాగితే ఎప్పటికప్పుడు కారిపోతూ ఉంటాయి, అంటే జారిపోతూ ఉంటాయి. కానీ వాటర్ యాపిల్లో ఉండేటటువంటి ఆ సాలిడ్ కంటెంట్ వల్ల వాటర్ అనేది లోపల నిక్షిప్తమై ఉంటుంది, అంటే అట్టి పెడుతుంది నీళ్ళని కొంచెంసేపు. దాంతో శరీరం బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. అంటే డీహైడ్రేషన్కి నివారణగా ఇది మీకు సహాయపడుతుంది. శరీరాన్ని చల్లబరుస్తుంది కూడా ఈ వాటర్ యాపిల్ అనేది. కాబట్టి ఈ ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ని మీరు కాపాడుకోవాలనుకుంటే వాటర్ యాపిల్ని తింటూ ఉండండి సింపుల్గా. ఇంకొకటి, దీనికి ఇంకా అమేజింగ్ యూజ్ ఉంది. ఇది కాలేయాన్ని శక్తివంతం చేస్తుంది. అంటే ఒకవేళ మీరు ఆల్కహాలిక్ అయ్యి ఉండి ఆల్కహాల్ వల్ల లివర్ కనుక దెబ్బతింటుంది అనుకున్నా, లేకపోతే రక్తహీనతతో మీరు పోరాడుతున్నా, లేకపోతే మాల్న్యూట్రిషన్ పోషకాహార లోపంతో ఇబ్బంది పడుతూ ఉన్నా, ఇన్ఫెక్షన్స్ లాంటివి మిమ్మల్ని చీటికి మాటికి సతాయిస్తూ ఉన్నా, ఇలాంటి అన్ని సందర్భాల్లో కూడా ఈ వాటర్ యాపిల్ని మీరు తీసుకుంటే వాటితోటి పోరాటానికి ఇది మీకు సహాయపడుతుంది. అయితే కొంతమందికి డౌట్ వస్తూ ఉంటుంది, మరి ఎంత బాగానే ఉంది, ఒకవేళ మధుమేహం ఉంటే, అంటే వాటర్ యాపిల్ని డయాబెటిస్ ఉన్నవాళ్ళు తీసుకోవచ్చా అని అడుగుతూ ఉంటారు. ఎస్, నిర్భయంగా తీసుకోవచ్చు. వాటర్ యాపిల్లో శక్తివంతమైనటువంటి అంటే హైపోగ్లైసిమిక్ యాక్షన్ ఉంటుంది, అంటే యాంటీ హైపర్ గ్లైసిమిక్ యాక్షన్ ఉంటుంది దీనికి. అంటే డయాబెటీస్ ఉన్నప్పుడు ఆ చక్కెర కంట్రోల్ అవ్వడానికి సహాయపడుతుంది. దీంట్లో ఉండే ఫైబర్ కానీ ఇలాంటివి. అలాగే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది గ్లైసిమిక్ లోడ్ అంటే దీంట్లో తక్కువ కాబట్టి, అంటే లో గ్లైసిమిక్ ఇండెక్స్ దీంట్లో ఉంటుంది కాబట్టి, దీన్ని ఎవరైనా డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఏదన్నా పండు తినాలి అన్న ఒక కోరుకున్నప్పుడు దీన్ని తీసుకోవచ్చు. 1-2 ఇబ్బంది ఏమీ ఉండదు. అలాగే దీంట్లో ఉండేటటువంటి జాంబోసిన్ అనేది ఒక ప్రత్యేకమైన పదార్థం ఉంటుంది. ఇది ఒక క్రిస్టలైడ్ ఫామ్లో ఉంటుంది. ఇది ఒక ఆల్కహాలాయిడ్. ఇది ఆ స్టార్చ్ చక్కెరగా మాటాన్ని నిలిపివేస్తుంది, నిరోధిస్తుంది. అంటే స్టార్చ్ని చక్కెర కింద మార్చదు ఈ ఆల్కలాయిడ్ అనేది. అది దీని ప్రత్యేకత. అంటే యాంటీ డయాబెటిక్గా ఇది ఉపయోగపడుతుంది. అలాగే ఇంకొక డౌట్ చాలా మందికి వస్తూ ఉంటుంది, ఇది గర్భిణీ స్త్రీ దీన్ని వాడొచ్చా, ఏమైనా ఇబ్బందులు ఉంటాయని. నిజానికి ఎలాంటి ఇబ్బందులు దీంతో ఉండవు. వాటర్ యాపిల్ అవసరం ఖనిజాలను అందిస్తుంది, అలాగే విటమిన్ సిని అందిస్తుంది, ఐరన్ లాంటి సప్లిమెంట్స్ని అందిస్తుంది. కాబట్టి గర్భిణీ స్త్రీలు హ్యాపీగా దీన్ని తినచ్చు, ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలాగే దీని ఆకులు ఎనాల్జెసిక్ యాక్షన్ కలిగి ఉంటాయి. ప్రసవం తర్వాత స్త్రీల్లో వచ్చేటువంటి ఆ నొప్పి కానీ, లేకపోతే అల్సరేషన్స్ కానీ, ఇలాంటి వాటి నుంచి బయటపడటానికి ఇది సహాయపడుతుంది. గర్భధారణ సమయంలో సహాయపడుతుంది. ప్రసవించిన తర్వాత కూడా నిర్జలీయత రాకుండా ఇది సహాయపడుతుంది. అంటే మూర్ఛలు ఇలాంటివి రావు. అయితే మరి దీంతో ఎలాంటి సమస్యలు తగ్గించుకోవచ్చు, దీనికి సంబంధించిన ఇంటి ఔషధాలు ఏమిటి, ఇది తెలుసుకుందాం. చాలా కామన్గా మనం చూసేది ఏంటంటే డ్రై స్కిన్, అంటే చర్మం పొడిబారటం. ఇలాంటి సందర్భాల్లో ఇది ఉపయోగపడుతుంది. సరైనటువంటి మొత్తంలో దీంట్లో వైటమిన్ ఏ ఉంటుంది, వైటమిన్ సి ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇది చక్కటి ఆహార ఔషధం కింద పనిచేస్తుంది. అంటే కాల్షియం కారణంగా ఆక్సిడేషన్ జరుగుతూ ఉంటుంది.
అలాంటప్పుడు ఆక్సిడేటివ్ స్ట్రెస్ తాలూకు నష్టాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. దీన్ని సింపుల్గా తింటూ ఉంటే చర్మం పొడిబాటాన్ని తగ్గించుకోవచ్చు, ముడతల్ని కూడా నివారిస్తుంది. అలాగే అసలైన ఉపయోగం ఏంటంటే దీంట్లో విటమిన్ సి ఉంటుంది కాబట్టి సన్ ట్యాన్, డార్క్ స్పాట్స్ ఇలాంటి వాటికి ఇది ఒక మంచి ఔషధం కింద పనిచేస్తుంది. ఇంటర్నల్గా తీసుకోవాలి. వాటర్ యాపిల్ని ఎక్స్టర్నల్గా కూడా వాడచ్చు. దీని ఆకులు, దీంట్లో ఫినాలిక్ కంటెంట్ ఉంటుంది. ఇది చర్మాన్ని తెల్లగా ఉంచుతుంది. దీంట్లో ఈ ఫినాలిక్ యాక్షన్ ఏంటంటే యాంటాక్సిడెంట్ నేచర్ ఉంటుంది. యూవీబీ అని దాన్ని నివారించేటువంటి సామర్థ్యం దీనికి ఉంది. ఈ సైజీజియం యాక్వియంకి ఆ లీఫ్ ఎక్స్ట్రాక్ట్ని కొంతమంది చర్మం మీద ప్రయోగించి చూశారు. ఇది చాలా అమేజింగ్గా పనిచేస్తున్నట్టుగా తేలింది. అయితే దీన్ని ఎలా వాడుకోవాలి? వాటర్ యాపిల్ అలాగే ఓట్ మీల్ ఈ రెండింటిని కంబైన్ చేసి ఫేస్ ప్యాక్ లాగా వాడుకోవాలి. ఎలా? ఒక వాటర్ యాపిల్ తీసుకోండి, అరకప్పు ఓట్ మీల్ తీసుకోండి, అలాగే ఒక అరకప్పు నీళ్ళు తీసుకోండి. ఓట్ మీలు, వాటర్ యాపిల్ ఈ రెండింటిని కూడా కలిపి గ్రైండ్ చేయండి. ఎక్స్ట్రాక్ట్ వస్తుంది. దీన్ని ఒక పేస్ట్ లాగా తయారవుతుంది కదా, దీన్ని మీ ముఖం మీద అప్లై చేయండి. 10 నిమిషాల తర్వాత కడిగేసుకోండి గోరువెచ్చని నీళ్ళతోటి. దీంట్లో ప్రత్యేకత ఏంటంటే ఈ వాటర్ యాపిల్లో యాక్టివ్ ఫ్లావనాయిడ్స్ ఉంటాయి కదా, ఇవి ఆ చర్మాన్ని బ్రైట్గా చేస్తాయి. ఇది దీన్ని ప్రత్యేకత. అలాగే రీజోనేట్ చేస్తాయి, వృద్ధాప్యాన్ని నెమ్మదింపజేస్తాయి, ప్రోజీరా రాకుండా కాపాడతాయి, మీ ముఖాన్ని చాలా ఫ్లవర్ ఫ్రెష్గా ఉంచుతాయి. ఇది అదనంగా ఓట్ మీల్ కలిపాం. దీంట్లో ఆ స్క్రబ్బింగ్ యాక్షన్ ఉంటుంది, యాంటాక్సిడెంట్ కింద ఇది పనిచేస్తుంది. కాబట్టి ఈ రెండింటి కాంబినేషన్తో మీరు చక్కటి ఆ ముఖ సౌందర్యాన్ని, ఆ గ్లోని సాధించవచ్చు. అలాగే ఇంకొకటి యంగ్స్టర్స్కి ఆసక్తికరమైంది, మొటిమల నివారణకి ఇది ఉపయోగపడుతుంది. మెయిన్గా యాక్నే వల్గారిస్ అనే సమస్యతో మీరు బాధపడుతూ ఉంటే మంట, తిమ్మిరి ఇలాంటి వాటిని తగ్గిస్తుంది వాటర్ యాపిల్ అనేది. ఎందుకంటే ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది, యాంటాక్సిడెంట్ గుణాలు దీంట్లో ఉన్నాయి, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కూడా దీంట్లో ఉన్నాయి. కాబట్టి ఇంటర్నల్గా దీన్ని తీసుకుంటూ ఉంటే ఈ మొటిమలను ఎదుర్కోవచ్చు. అలాగే ఇంకొకటి, అసలు చర్మ వ్యాధులు అన్నింటిలోనూ ఇది ఒక చక్కటి ఆహార ఔషధం కింద వాడుకోవచ్చు వాటర్ యాపిల్ని. అలాగే వాటర్ యాపిల్ తాలూకు మాను బెరడు, దీని నుంచి తయారు చేసినటువంటి పదార్థాలు ఇవి స్టెఫైలోకాకస్ ఆరియస్కి వ్యతిరేకంగా పనిచేస్తున్నట్టుగా తేలింది. కాబట్టి ఇదొక ఇంట్రెస్టింగ్ పాయింట్. దీన్ని ఎక్స్టర్నల్గా వాడచ్చు, వాడితే ఎలర్జీలు ఇలాంటివి తగ్గుతాయి. ఇంకొకటి ఏంటంటే చాలామంది సమస్య ఈ జుట్టు రాలటం. ఇలాంటి సందర్భాల్లో కూడా ఇది ఉపయోగపడుతుంది. అంటే పొడవాటి దట్టమైనటువంటి అందమైన వెంట్రుకలు మీకు కావాలనుకుంటే ఇది ప్రధానంగా ఈ వేడి వల్ల ఈ జుట్టు రాలుతూ ఉంటుంది కదా, దానికి యాంటీడోట్గా వాటర్ యాపిల్ పనిచేస్తుంది. కాబట్టి దీన్ని ఇంటర్నల్గా తీసుకుంటూ ఉంటే దీంట్లో ఉండే విటమిన్ సి, ఇతర అంశాలు ఇవన్నీ కూడా జుట్టు ఆరోగ్యానికి సహాయపడతాయి. యాంటాక్సిడెంట్ నేచర్ ఉంటుంది కాబట్టి ఆ జుట్టుని తిరిగి రీజువనేట్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే రక్త ప్రెషర్ని పెంచుతుంది. దీంతో ఆ ఫాలికల్స్లో బ్లడ్ ఫ్లో పెరుగుతుంది కాబట్టి న్యూట్రియంట్స్ అందుతాయి. దీంతో జుట్టు బాగా పెరుగుతుంది, హెయిర్ అనేది కండిషన్డ్గా మారుతుంది. అలాగే కొంతమందికి నొప్పి అని చెబుతూ ఉంటారు, అంటే ఈ మాడుపోటుని కూడా దీంతో తగ్గించుకోవచ్చు. అంటే ఇంటర్నల్ క్లెన్సింగ్ జరుగుతుంది కాబట్టి ఆ రక్తంలో ఉండేటువంటి మలినాలన్నీ కూడా ఆ pH వాల్యూ అంతా నార్మలైజ్ అవుతుంది. కాబట్టి దీన్ని వాటర్ యాపిల్ని మీరు ఇంటర్నల్గా వాడుకుంటే ఎక్స్టర్నల్గా కూడా దీని రసాన్ని అప్లై చేయాలి. అంటే వాటర్ యాపిల్ రసం, ఆలివ్ నూనె రెండింటినీ కలిపి స్కాల్ప్కి మాస్క్ లాగా, అంటే హెయిర్ మాస్క్ లాగా వాడుకోవాలి. దీంతో pH అనేది నార్మల్ అవుతుంది. నార్మల్ అయ్యి అదనపు నూనె, శబం ఏమైనా ఉంటే అది కంట్రోల్ అవుతుంది. అయ్యి ఆ నెత్తికి తేమను అందిస్తుంది. దీంతో ఆ మాడుపోటు, ఇన్ఫ్లమేషన్ రాకుండా ఉంటుంది. తలలో ఆ రంధ్రాలు, ఆ ఫాలికల్స్ ఉంటాయే వాటికి అడ్డుపడకుండా ఇది సహాయపడుతుంది. అంతేకాదు ఇంకా ఈ వాటర్ యాపిల్కి అనేక ఉపయోగాలు. ఉదాహరణకు ఒకవేళ మీకు ఈ తెల్ల జుట్టు సమస్య ఉందనుకోండి, అప్పుడు కూడా ఇదొక చక్కటి అడ్జువెంట్ కింద పనిచేస్తుంది. ఎందుకంటే దీంట్లో వైటమిన్ B12, జింక్, అలాగే రాగి వీటి తాలూకు ఈ అంశాలన్నీ వాటర్ యాపిల్లో ఉంటాయి. స్కాల్ప్ పైన ఉండేటటువంటి ఆ ఫాలికల్స్ని స్టిమ్యులేట్ చేస్తుంది, మెలనిన్ స్టిమ్యులేట్ చేస్తుంది. దీంతో ఆ తెల్ల జుట్టు సమస్యకి ఇది ఒక ప్రివెంటివ్ మెడిసిన్ లాగా పనిచేస్తుంది. దీన్ని వాడుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఎండాకాలం సమస్యలు పడిపోతూ ఉంటారు, మూర్ఛలు ఉంటుంటాయి. ఇలాంటప్పుడు సాధారణంగా ఇది నిర్జలీత వల్ల వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు దీన్ని వాడుకున్నారనుకోండి, దీంట్లో ఉండే బయోయాక్టివ్ ప్రిన్సిపల్స్ ఇవన్నీ కూడా ఆ మూర్ఛలు లాంటి న్యూరలాజికల్ సమస్యలను ఎదుర్కోవడానికి సహాయపడతాయి. అలాగే ఇంకొక యూజ్, కొంతమందికి ఈ నోటిపోత, ఓరల్ థ్రష్ ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అలాంటప్పుడు వాటర్ యాపిల్ ఆ మొక్క తాలూకు బెరడు సారిన బెరడ్ని తీసుకొని ఎండబెట్టి పొడి చేసుకోవాలి చూర్ణంగా. దీన్ని ఇంటర్నల్గా నెయ్యితో కలిపి పియాలి. దీంతో ఆ ఓరల్ థ్రష్ లాంటి సమస్యలు ఏమైనా ఉంటే తగ్గుతాయి. అలాగే ఇంకొక అమేజింగ్ విషయం, కిడ్నీ స్టోన్స్లో కూడా ఇది ఉపయోగపడుతుంది వాటర్ యాపిల్ అనేది. దీన్ని ఇంటర్నల్గా తీసుకుంటూ ఉంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి కాబట్టి ఆ మూత్రపిండాల్లో రాళ్లను వదిలించుకోవడానికి, టాక్సిన్స్ని బయటికి పంపించడానికి ఇది సహాయపడుతుంది. ఇలాగా ఈ వాటర్ యాపిల్ మీకు కొత్తది. అయితే
దీనివల్ల అనేక ఉపయోగాలు కాబట్టి దీన్ని మీ ఉపయోగాలని మీరు తెలుసుకొని వాడుకుంటే మంచి ప్రయోజనం మీకు కలుగుతుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతో ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన చక్కని కొత్త విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తలకి లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్, 100 శరత్తులు 100 హేమంతాలు 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.